ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టు కోడికకి చేరి వచ్చిన మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నిన్నటి రోజు జరిగిన 8వ వార్షికోత్సవ ప్రార్థన కోడికని ప్రభు దీవెనకరంగా జరిపించారు. అందును బట్టి కృతజ్ఞతతో దేవునికి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. బైబిల్లో కొన్ని మాటలు మనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వాక్యాన్ని చదువుకుందాం. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి వారి మీద నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. చదవబడిన ఆ వాక్య భాగంలో యెషయా ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలకు తెలియచేస్తున్నటువంటి మాటలు. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను అని ఎన్నో వేల సంవత్సరాల క్రితం, వందల సంవత్సరాల క్రితం ప్రవక్తల ద్వారా దేవుని యొక్క ఆత్మను గురించి ప్రవచింపబడిన మాటలు బైబిల్లో వ్రాయబడ్డాయి. ఎన్నో వందల సంవత్సరాల క్రితం వ్రాయబడ్డ ఆ ప్రవచన వాక్యాలు అపోస్తలులు ఉన్నటువంటి దినాల్లో నెరవేర్చబడ్డాయి. ప్రవచన వాక్యాలు అవి ఎన్నడూ కూడా అబద్ధము కానేరు. పూర్వము ప్రవక్తల ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఉండేవాడు. ప్రవచన రూపకముగా వాక్యాల ద్వారా ఆ ప్రవచనాలన్నీ కూడా తెలియచేసినప్పుడు కొందరు వాటిని విశ్వసించి రాబోయే రోజుల్లో నెరవేర్చబడతాయి అని నమ్మిన వాళ్ళు ఉన్నారు. అవి నెరవేర్చబడవేమో అని అసంతృప్తితో ఆ వాగ్దానాన్ని విశ్వసించని పరిస్థితుల్లో ఆత్మీయ మేలులు పొందని వాళ్ళు కూడా ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా ఉన్నారు. కానీ దేవుని వాక్యంలో వ్రాయబడ్డ ఏ మాట కూడా, ముఖ్యంగా ప్రవచనాలు ఎన్నడూ కూడా అబద్ధం కానేరవు. అవి ఖచ్చితంగా మన జీవితాల్లో నెరవేర్చబడుతూ ఉంటాయి. కొందరు ఆయా సమయాల్లో కొందరు ప్రవచనాలు కూడా చెప్తూ ఉంటారు. ఆ ప్రవచనాలు కూడా అవి వాక్యానుసారముగా ఉంటేనే అవి అంగీకరించబడతాయి, వాక్యానుసారంగా ఉంటేనే అవి నెరవేర్చబడతాయి. వాక్యానుసారముగా లేనిది ఏది కూడా ప్రవచనము కానేరదు. అప్పుడప్పుడు మీరు గమనించి ఉంటారు, కొందరు ప్రవచనాలు చెప్తున్నారు అని అంటారు. ఆ ప్రవచనాలు దేవుని యొక్క వాక్యాలై ఉండాలి అంతే. అవి వాక్యాలు కాకుండా వేరే సొంత మాటలుగా ఉంటే అవి అంగీకరించబడవు. కొన్ని భయపెట్టే ప్రవచనాలు, మీకు అది జరగబోతుంది, ఇది జరగబోతుంది అని భయపెట్టే ప్రవచనాలు, కలవరపరిచే ప్రవచనాలు, ఇవి ఒకవేళ ప్రవచించినప్పుడు అవి ఒకవేళ ప్రవక్తల గ్రంథాల్లో ప్రవక్తలు ప్రవచించిన వాక్యాలు అవి ఉంటేనే అంగీకరించబడతాయి, లేకపోతే అది అబద్ధ ప్రవచనాలు అని చెప్పవచ్చు. కనుక ప్రవచనాలు లేకపోతే కొన్ని భౌతికంగా కొందరు అక్కడక్కడ పలానా చోట ప్రవచనాలు చెప్తూ ఉన్నారు, పలానా చోట ఏదో జరుగుతూ ఉన్నాయి అబద్ధాలు అని ఎక్కడికో మనం వెళ్ళని అవసరమే లేదు. ప్రార్థించడం, దేవుని యొక్క వాక్యాలు ఉపదేశాలు వినడం, ఆ విధంగా జీవించడమే దేవుని ప్రజలకు శ్రేష్టమైన అనుభవాలు. కనుక ఎన్నో వందల సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచించిన ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి. అవి క్రొత్త నిబంధన కాలంలో యేసు క్రీస్తు వారు ఉన్న రోజుల్లో అపోస్తలుల దినాల్లో నెరవేర్చబడ్డాయి. అందులో
పరిశుద్ధాత్మను గురించి వ్రాయబడ్డ ఈ ప్రవచన వాక్యం ఏంటంటే, నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతి వారి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను అంటాను. ఇది దేవుని ఆత్మకు సంబంధించిన ఒక ప్రవచన వాక్యం, వాగ్దానంతో కూడిన మాట. ఈ దేవుని ఆత్మను గురించినటువంటి మాటలు చాలా చోట్ల లోకంలో అంగీకరించరు. దేవుని ఆత్మ అంటే ఏంటి, ఆత్మ లేదు, ఏమీ లేదు అని విశ్వసించని వాళ్ళు, నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మనమైతే యేసుక్రీస్తు వారు ఉన్నారు, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, దేవుని ఆత్మ కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని విశ్వసిస్తూ ఉన్నాం. పరలోకంలో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఆయన తన కుమారుడిని యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి తండ్రి యొక్క పని తాను ముగించేసుకున్నాడు. కుమారుడిని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మానవాడి కొరకై ప్రాణత్యాగం చేసి మరణించి సమాధి చేయబడి తండ్రి వద్దకు వెళ్ళిపోయాడు. కుమారుని పని ముగించబడిపోయింది. అయితే సంఘములో క్రియ జరిగిస్తూ ఉన్నది ఎవరంటే దేవుని ఆత్మ. అలాగని యేసు ప్రభువారు లేరు, యెహోవా తండ్రి అయిన దేవుడు లేడు అని చెప్పలేము. త్రిత్వాన్ని మనం విశ్వసిస్తాం, ట్రినిటీని మనం నమ్ముతాం. అయితే త్రిత్వాన్ని విశ్వసించిన వాళ్ళు చాలామంది చాలామంది నామకార్థం క్రైస్తవులు ఉన్నారు. దేవుని ఆత్మ చేత నింపబడడం ఇవన్నీ అల్లరికి కర్త కాదు మన దేవుడు అని కామెంట్ చేసేవాళ్ళు లేకపోలేదు. కానీ పూర్వము ప్రవక్తల ద్వారా చెప్పబడిన ఆ ప్రవచన వాక్యాలన్నీ కూడా నెరవేర్చబడుతూ ఉన్నాయి. కాబట్టి దేవుని మందిరానికి వచ్చి ప్రార్థిస్తూ కనిపెట్టిన వారి ప్రతి ఒక్కరి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తూ ఉన్నారు. సంఘం దినదినము పరిపూర్ణతలోనికి రావటానికి దేవుని యొక్క ఆత్మ ఎంతగానో సహాయం చేస్తూ ఉంది. మరి ఈ దేవుని ఆత్మని ఎవరి మీద దేవుడు కుమ్మరిస్తాడు, ఎవరు దేవుని యొక్క ఆశీర్వాదానికి అర్హులు అని బైబిల్లో మనం గమనించినట్లయితే అక్కడ రాయబడి ఉంది, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. ఎవరైతే దప్పికొని ఉంటారో వాళ్ళకి ఏమవసరం, నీళ్ళు అవసరం. దప్పిక నీళ్ళు వండి అని అడిగినప్పుడు నీళ్లు లేవు, కేజీ బంగారాన్ని ఇస్తాను, తాగండి తినండి అని అంటే తాగలమా? లేదు. నీళ్లు కావాలి దప్పికొని వారికి. ఎండిన భూమి మీద ప్రవాహ జలములు కూడా కుమ్మరింపబడాలి. బీడుగా ఉన్న భూమి మీద వర్షం కుమ్మరింపబడ్డప్పుడు ఆ భూమి అంతయు కూడా ఎండిన అనుభవంలో ఉంటే వర్షము ద్వారా అది పచ్చగా మార్చబడుతూ ఉంటుంది. పచ్చదనాన్ని చూసినప్పుడు ఎంతో సంతోషం, ఉల్లాసం కలుగుతుంది. అలాగే నీ సంతతి వారి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అంటాడు. ఎండిపోయినటువంటి ఎడారి లాంటి జీవితాల్లో లేక దప్పికతో ఉన్న వాళ్ళ జీవితాలలో దేవుడు నీళ్లను అంటే పరిశుద్ధాత్మను కుమ్మరించి మీ ఆత్మ దాహాన్ని తీరుస్తాను అంటారు. హల్లెలూయా. భౌతికంగా దప్పికొన్నప్పుడు నీళ్ళు ఎంత అవసరమో ఆత్మకు, అంతరంగ పురుషునికి దాహం తీర్చబడాలి అంటే పరిశుద్ధాత్మ శక్తి కావాలి, ఆత్మ కుమ్మరింపు అవసరం. కనుకనే ప్రతిసారి ఆరాధనలో ప్రార్థనలో కూడి వచ్చినప్పుడల్లా మనసారా ప్రభుని స్తుతించి ఆరాధించి కృపగల దేవుణ్ణి మనం ఎంత కొనియాడుతూ ఉంటామో ఆ దేవుని ఆత్మ అంతగా కుమ్మరించబడుతూ ఉంటుంది. వాక్యం చెప్తుంది, అనేకుల స్తుతుల ద్వారా కృప కలుగును. మనం ఎంతగా దేవుని స్తుతిస్తామో అంతగా దేవుని ఆత్మ మీలో నివసించునుగాక. మనం ఎంతగా ప్రభుని స్తుతించి దేవుని ఆత్మ చేత నింపబడుతామో అంతగా మన ఆత్మదాహము తీర్చబడుతూ ఉంది. అలాంటి సమయంలో ఎండిన ఎడారి లాంటి అనుభవంలో ఒకవేళ మనం కొనసాగుతూ ఉన్న ఆత్మ నింపుదల అనేది మన జీవితాలలో సంతృప్తిని, నెమ్మదిని కలుగజేస్తూ ఉంది. శరీరానికి లేకపోతే దాహంగా ఉన్నప్పుడు నీళ్ళు ఎంత అవసరమో అంతరంగ పురుషుడు దాహంగా ఉన్న సమయంలో దేవుని ఆత్మ కుమ్మరింపు ద్వారా దాహం తీర్చబడునుగాక. మరి ఈ
నీళ్లు అన్నప్పుడు ఒకటి ఆశీర్వాదం, రెండవది దేవుని యొక్క ఆత్మ కుమ్మరింపుకు గుర్తై ఉన్నది. మరి ఈ ఆశీర్వాదాలు లేకపోతే ఆత్మ నింపుదల అనేది అందరూ పొందలేరు. బైబిల్లో మనం గమనించినట్లయితే రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము 1వ వాక్యంలో చూడండి. ఒక 4 విషయాలు మీకు చెప్తాను. ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య ఎలీషా దగ్గరకు వచ్చి ఒక మనవి చేస్తుంది. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 1వ వాక్యంలో, ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నారని ఎలీషాతో మనవి చేయగా. అక్కడ మీరు గమనించండి, ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, అక్కడ ఎలీషా గారు ఉన్నారు సేవకుడు, మరి ఆయన దగ్గర అసిస్టెంట్గా దాసునిగా, అక్కడ ఎలీషా దగ్గర దాసుడుగా పనిచేస్తున్న సమయంలో అతడు కూడా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య. అంటే లోకంలో ఉన్న వ్యక్తి కాదు, కానీ ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయేను, అతడు యెహోవా యందు భక్తి గలవాడే ఉండేనని నీకు తెలిసి ఉన్నది. భక్తి గలవాడే, కానీ ఎండిపోయిన అనుభవం, అంటే ఆశీర్వాదాలు లేవు, అప్పులు చేశారు. ఆ తర్వాత భక్తి గలవాడే కానీ అప్పులు చేసి చనిపోయాడు, ఆశీర్వాదాన్ని కూడా అనుభవించలేని స్థితి. కానీ ఆమె ప్రవక్తల సమూహములో లేకపోతే సేవకుల యొక్క సహవాసములో ఉండటం ద్వారా ఆమె ఎండిపోయినటువంటి ఎడారి లాంటి జీవితం ఆశీర్వాదకరంగా ఉండటానికి ప్రవక్తల శిష్యులలో ఆమె ఏం చేసిందంటే ఎలీషా దగ్గరకు వచ్చి ఒక మనవి చేస్తూ ఉంది. నాకు 2 కుమారులు ఉన్నారు, అప్పుల వాళ్ళు వచ్చి వారి 2 కుమారులను తీసుకొని వెళ్ళి పని చేయించుకొని అప్పులు తీర్చుకుంటాము అని తీసుకొని వెళ్ళబోతూ ఉన్నారు. మరి వారిద్దరిని తీసుకొని వెళ్తే మరి నా పరిస్థితి ఏంటి అని బాధపడుతూ విన్నపాన్ని తెలియచేసింది. కానీ తనను నమ్మిన ప్రజల్ని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు, ఆశీర్వదించేవాడు అనటానికి ఈ యొక్క సందర్భం చాలా శ్రేష్టమైనది, ముఖ్యమైనది. ఒకవేళ ప్రవక్తల శిష్యుల్లో ఆమె చెప్పిన విన్నపాన్ని ఎలీషా, సరే నీ భర్త అప్పు చేశాడు, నాతో నీకేం పనమ్మా వెళ్ళిపో అని చెప్పి తిట్టి పంపించచ్చు. మీరు అప్పులు చేసుకున్నారు, మీరు వెళ్ళిపోండి నాకెందుకు అన్నట్లు అనుకోలేదు. కానీ ఆమె చేసిన మనవిని బట్టి ఎలీషా ఆయన అన్న మాట మీరు చూడండి 2వ వాక్యంలో, నా వలన నీకేమి కావలెను, సరే నీ భర్త అప్పులు చేశాడు, మరి నా వలన నీకేం కావాలి అని అంటే నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు చెప్పుమనగా. ఒక అద్భుతమైన కార్యం కుటుంబంలో జరగాలి ప్రార్థన ద్వారా. ఆమె కుటుంబంలో ఉంటున్న అప్పులు తీర్చబడి ఇటు భౌతికంగాను ఆత్మీయంగాను ఆశీర్వాదకరంగా ఉండాలనే ఉద్దేశం చేత ఆ ఎలీషా సేవకుడు అంటాడు, నీ ఇంట్లో ఏమున్నది? ఆమె అన్న మాట ఏంటంటే, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప వేరొకటి లేదు. అక్కడ ఒకటి భౌతికంగా మనం ఆలోచించినట్లయితే ఆశీర్వాదము, ఆత్మ వాగ్దానంలో వ్రాయబడిన మాట ఏంటంటే, నీ సంతతి వారి మీద నా ఆత్మను కుమ్మరించదను. 2వ మాట ఏంటంటే, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను. ప్రియమైన వారలారా, లోతుగా వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆశీర్వాదాలు ఎలా వస్తాయి అంటే ఆత్మ నింపుదలను బట్టి ఆశీర్వాదాలు కూడా వస్తాయి. భౌతికంగా మేలులు పొందాలని కోరుకుంటూ ఉన్నప్పుడు దేవుని ప్రజలైన మీరు ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా ఎదగటానికి ఇష్టపడాలి. ఆత్మీయ ఎదుగుదల లేకుండా ప్రభు నాకు మేలు చేయాలంటే అటివారు మేలులు ఆశీర్వాదాలు పొందలేరు అనటానికి ఈ వాక్యాలు ఎంతో ఉపయోగపడుతూ ఉన్నాయి.
కొందరు మేలు పొందాలి అని అంటారు, ప్రభువును వెదకనందువలన ఏదియో దొరకట్లేదు అని వాక్యంలో రాయబడి ఉంది. కానీ మేలు పొందాలి అంటే మందిరానికి రావాలి, మేలు పొందాలి అంటే మారుమనసు పొందాలి, మేలు పొందాలి అంటే బాప్తిసం తీసుకోవాలి, మేలు పొందాలి అంటే ఖచ్చితంగా భక్తిలో నీతిలో ఎదుగుతూ ఉన్నప్పుడు భౌతికమైన ఆశీర్వాదాలు అడక్కమనిపై నా దేవుడు మీకు అనుగ్రహించుదురుగాక. ఆత్మీయ ఎదుగుదలను బట్టి ఆశీర్వాదాలు కూడా ఉంటాయండి. నేను చర్చికి రాను, ప్రార్థనకు రాను, బైబిల్ చదవను, ప్రభు నన్ను ఊరకై ఆశీర్వదించాలంటే దేవుడు అంటాడు, కుదరదు నాయనా, నువ్వు నన్ను వెతకట్లేదు కాబట్టి నేను కూడా నిన్ను వెతకలేను అని అంటాడు. కాబట్టి అక్కడ మీరు గమనించండి, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పమంటే నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది. ఒకటి, ఈ నూనె అన్నప్పుడు పరిశుద్ధాత్మకు గుర్తై ఉన్నది. పాత నిబంధన కాలంలో రాజులను అభిషేకించటానికి నూనె బుడ్డిలో ఉన్న నూనెని తీసుకొని ఆ నూనెని తల మీద పోసి రాజులకు అభిషేకించేవాడు. నూనె అన్నప్పుడు అభిషేకానికి గుర్తు. నూనె కుండ ఒకటి తప్ప మరేమీ కూడా లేదు అంటే ఆ సమయంలో ఎలీషా అంటాడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి అందరి యొద్ద దొరకగలిగినట్టి వట్టి పాత్రలు అన్నిటినీ ఎరువుకు పుచ్చుకొనుము. వాళ్ళ ఇద్దరు పిల్లల్ని పంపించేసింది. ఇరుగు పొరుగు వాళ్ళ ఇంట్లో ఎన్ని వట్టి పాత్రలు ఉంటాయో అవన్నీ తీసుకొని రమ్మని చెబితే ఆ ఇద్దరు కుమారులు వెళ్ళిపోయి ఆమె అతని వద్దరు అక్కడ రాయబడి ఉన్న మాటను మీరు చూడండి. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా, ఒక అద్భుతమైన కార్యం జరగాలి. ఉన్నటువంటి ఆ కొద్ది నూనె ద్వారా ఒక అద్భుతమైన కార్యం జరగాలి, ఆమె అప్పులు తీర్చబడాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి అని ఒక దేవుని యొక్క ప్రణాళిక ఏ విధంగా అక్కడ ఉన్నదో ఆలోచించండి. ఆశీర్వాదాలు పొందటానికి ముఖ్యముగా నూనె కావాలి. నీ ఇంట్లో ఏముంది అని అడుగుతూ ఉన్నాడు. మీ జీవితంలో ఏముంది అని అంటే మనం చెప్పగలగాలి, దేవుని యొక్క అభిషేకము నూనె ఉన్నది. నీ ఇంట్లో ఏముంది అని అడిగితే మనం చెప్పొచ్చు, ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది పాస్టర్ గారు, టీవీ ఉంది పాస్టర్ గారు అనొచ్చు. కానీ నీ ఇంట్లో ఏముంది నీ జీవితంలో అన్నప్పుడు నూనె, దేవుని ఆత్మ ఉంది అని మీరు చెప్పగలుగుదురుగాక. అప్పుడే ఆ ఉన్నటువంటి ఆ కొద్ది నూనె ద్వారా జరిగిన మిరాకిల్ ఏంటంటే ఆ ఇద్దరు కుమారులు అన్నప్పుడు ఆత్మీయంగా ఒకటి విశ్వాసము, నిరీక్షణ అని చెప్పవచ్చు. వాళ్ళిద్దరు కుమారుల పేరు ఏంటి అని ఒకవేళ అడిగితే ఆత్మీయంగా ఆ రోజుల్లో వాళ్ళు ఏ పేర్లు పెట్టారో కానీ మనమైతే ఒక కుమారుని పేరు విశ్వాసం, రెండవది నిరీక్షణ అని చెప్పాలి. ఆమెకున్న విశ్వాసం ఏంటంటే నా భర్త చేసినటువంటి అప్పులన్నీ కూడా ప్రభు తీరుస్తాడు. ఎందుకంటే ప్రవక్తల శిష్యుల్లో ఆమె కూడా ఒకటి. ప్రభువునందు విశ్వాసం ఉంచి దేవుని ద్వారా మేలులు పొందుకుంటూ అచంచలమైన విశ్వాసంతో నా దేవుడు నా కుటుంబాన్ని ఎన్నడూ చేయి విడవడు అనే విశ్వాసంతో నిరీక్షణతో కనిపెడుతుంది. కాబట్టి ఎలీషా దగ్గరకు వచ్చి తన బాధలన్నీ చెప్పుకున్నప్పుడు ఆ ఇద్దరు కుమారులు వెళ్ళి ఇరుగు పొరుగు వాళ్ళ ఇంట్లో ఆ పాత్రలన్నీ తీసుకొచ్చి పెట్టగా ఉన్నటువంటి ఆ కొద్ది నూనెని చూడండి పాత్రలో పోయగా ఒక అద్భుతమైన కార్యం ఏంటంటే పాత్రలో ఉన్నటువంటి ఆ కొద్దిగా నూనె పొంగి పొర్లి పారేటట్లుగా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. కీర్తనలో రాయబడి ఉన్నది, నీ గిన్నె నిండి పొర్లి పారునుగాక. నిండి పొంగి పొర్లేటట్లుగా ఆశీర్వదించునుగాక. ప్రేమని వర్లరా, ఆ అద్భుతమైన క్రియ ద్వారా 6వ వాక్యంలో వ్రాయబడి ఉన్నది, పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమియూ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. చూడండి, ఓ ట్యాపులో నీళ్ళు వచ్చినట్లు ప్రవహించి ఉండవచ్చు. మిరాకల్. నిండి పొర్లి పారేంత బిందెలు వరుసగా పెడతారు, ట్యాపులో నీళ్ళు వస్తాయి. బిందె నిండిన వెంటనే ప్రక్కన పెడతారు, నిండిన వెంటనే ప్రక్కన పెడతారు. అలాగా
ఎలీషా చేసినటువంటి ప్రార్థన ద్వారా ఒక అద్భుతమైన క్రియ ఏంటంటే ఆ పాత్రలన్నింటిలో ఉన్న నూనె పొంగి పొర్లి పారేటట్లుగా దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేశాడు. పాత్రలు ఎన్ని ఉన్నాయో ఆ పాత్రలన్నీ కూడా నిండిపోయాయి. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడి. హల్లెలూయా. ప్రేమైన వారలారా, ఆమెకున్న అప్పులు తీర్చబడ్డాయి. ఆశీర్వాదకరంగా తాను తన 2 కుమారులు చాలా రోజుల వరకు తిని తృప్తి కలిగి ఉన్నారు. ఇలాంటి అద్భుతాలు ఒకవేళ జరగాలి అని కోరుకుంటాం. పాస్టర్ గారు మీరు కూడా ప్రార్థన చేయండి, పాత్రలను తీసుకొచ్చి పెడతాం, నూనె పొంగి పొరలాలి అని అనుకోవచ్చు. అందుకే నేను బైబిల్ స్టడీలో కూడా చెప్తూ ఉన్నాను, 10 కాల నియమాలు ఉన్నాయి. అయితే ఈ ఎలీషా, ఏలియా వీళ్ళు నివాసం చేస్తున్న కాల నియమం ఏంటంటే అది మధ్యకాల నియమం. మధ్యకాలంలో ఉన్నటువంటి ప్రవక్తలు వాళ్ళు. కానీ ఇప్పుడు మనం ఉంటున్న కాలం ఏంటంటే కృపాకాలం. యేసుక్రీస్తు వారు ఉన్న రోజుల్లోనే కొంతమంది వచ్చి, బోధకుడా ఒక అద్భుతమైన కార్యాన్ని చేయి, అప్పుడు మేము మిమ్మల్ని నమ్ముతాము అన్నారు. అద్భుతాలు చేస్తే నమ్మడం కాదు, కానీ విశ్వాసాన్ని బట్టే కార్యాలు జరుగుతాయని ప్రభు చెప్పారు. అద్భుతమైన కార్యాలు చేసేదైతే చేయవచ్చు, కానీ కాల నియమాలు ఉన్నాయి, ఏ కాలంలో ఏ విధంగా నడిపించబడాలో. అందుకే పౌలు గారు కూడా అంటారు ఒక మాట, మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొన్న వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి అని అంటారు. మనం ఏ కాలంలో ఉన్నాం, దేవుడు ఏ విధంగా తన ప్రజలు నడిపించుచూ ఉన్నారో అవి దేవుని ప్రజలు గుర్తెరగాలి. కనుక మధ్యకాల నియమాల్లో ఉన్నటువంటి ఆ భక్తుడు ఎలీషా చేసిన ప్రార్థనను బట్టి ఆ మిరాకిల్ జరగగా, ప్రేమిన వారలారా, నూనె అమ్మి ఆమె అప్పు తీర్చబడింది. మిగిలిన దానితో చాలా రోజుల వరకు వాళ్ళు బ్రతికారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఆశీర్వదించాలి అంటే మునుపు మీతో చెప్పినట్లుగా దేవుని యొక్క ఆత్మ నింపుదల నూనె ఉండాలి, అభిషేకం ఉండాలి. రెండవది విశ్వాసము, నిరీక్షణ చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు మీద మీరు ఎంత విశ్వసించి, ఈ మాటను బట్టి చెప్తూ ఉన్నారు, ఒకవేళ అప్పుల సమస్యలతో బాధపడుతూ ఉన్నారనుకోండి, ఖచ్చితంగా ఒక రోజున నా దేవుడు వాటిని తీర్చుదురుగాక. అప్పులు ఉంటాయి, ఇల్లు కొన్నారు, వాహనాలు కొన్నారు, అప్పుల సమస్యలు ఉంటాయి సాధారణంగా. కానీ అలాగే మీరున్న అప్పులతోనే ఆ సమస్యలతోనే కృంగిపోయేటట్లు దేవుడు చేయడు. కానీ మీ యొక్క స్పిరిచువల్ గ్రోత్ని బట్టి, ఆత్మీయ ఎదుగుదలను బట్టి, ముఖ్యంగా దేవుని ఆత్మ మీలో ఎంతగా క్రియ జరిగిస్తూ ఉంటుందో అంతగా నూనె ఉన్నప్పుడు మీ విశ్వాసాన్ని బట్టి, నిరీక్షణను బట్టి కనిపెట్టి ప్రార్థిస్తూ ఉన్నప్పుడల్లా మీకున్న అప్పులన్నీ, ఒకవేళ అప్పుల సమస్యలతో ఉన్నవాళ్ళు ఇక్కడ వచ్చి ఉంటే మీరు విశ్వసించండి, కొద్ది కొద్దిగా అవి రాబోయే రోజుల్లో పరిపూర్ణంగా తీర్చబడునుగాక. అప్పుల్లోనే కోరుకుపోయేటట్లు దేవుడు చేయడు. ఒక సమయం వస్తుంది, అంతే. ఒక సమయం వస్తుంది. అలాగని పాత అప్పులు ఇచ్చి కొత్త అప్పులు చేయకూడదు. పాత అప్పులన్నీ ఇస్తూ ఉంటారు, మరలా కొత్త అప్పు చేయాలి అని. మా పెద్ద పాస్టర్ గారు చెప్తూ ఉండేవాళ్ళు, గంజినీళ్ళు తాగినా కూడా అప్పు చేయకూడదు అనేవాళ్ళు. గంజినీళ్ళు తాగినా కూడా ఎవరో ఇల్లు కట్టుకున్నారు, ఎవరో వాహనాలు కొన్నారు, మనము కూడా కొనాలి, ఉండాలి అని అప్పు చేసి ఏది కూడా చేయకూడదు అని అంటారు. కాబట్టి ప్రియమైన వారలారా, ఒకటి, దేవుని నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని చేసిన వాగ్దానాన్ని బట్టి ఆయన సన్నిధికి వచ్చిన మిమ్మల్ని దేవుడు ఆత్మపూర్ణులుగా మార్చుదురుగాక. ఆత్మపూర్ణులుగా మీరు ఎంత అభిషేకం చేత నింపబడి ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటారో అంతగా నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదును అనే మాట, వాగ్దానం మీ పట్ల, మీకు పుట్టిన పిల్లల పట్ల నా దేవుడు నెరవేర్చుదురుగాక. ఆదికాండం 22వ అధ్యాయము 16వ వాక్యాన్ని చూడండి. అబ్రహాం గురించి కూడా కొన్ని మాటలు మీకు చెప్తాను. అబ్రహాము కూడా ఎండిపోయినటువంటి నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా ఆశీర్వదించదును అంటారు. అబ్రహాము కూడా
ఆయన జీవితంలో కూడా ఎండిన భూమి లాంటి ఒక అనుభవం. భూమి అన్నప్పుడు ఎండిపోయిన కుటుంబానికి గుర్తై ఉన్నది, ఎండిపోయిన కుటుంబానికి గుర్తుగా ఉన్నది. అబ్రహాము కూడా ఎండిపోయిన కుటుంబంలాగే ఉంది. ఎందుకంటే తినటానికి ఆహారం, ధరించుకోవటానికి వస్త్రాలు, దాసుదాసి జనులు, పశువులు, మందలు, ఒంటెలు అన్నీ ఉన్నాయి. కానీ ఏమి లేని లోటు అంటే సంతానం లేని లోటు. అప్పుడు అబ్రహాం బాధపడుతూ ఉన్నాడు. ఇంత ఆస్తి ఉండగా మరి నాకు పిల్లలు లేకపోతే మరి అనుభవించడానికి మరి సంతానము లేకపోతే నేను బాధపడకుండా ఉంటానా అని ప్రభు దగ్గర మొరపెడితే దేవుడు అంటాడు, అబ్రహామా నీవు భయపడవద్దు, నీ బహుమానము అత్యధికమగును. హల్లెలూయా. ఎండిపోయినటువంటి భూమిలాగా నీ కుటుంబం, నీ జీవితం ఒకవేళ ఉందేమో, కానీ ఖచ్చితంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణువుల వలె నీ సంతతిని గొప్ప చేస్తాను అని వాగ్దానం చేసి ప్రభు మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ విశ్వాసము, నిరీక్షణ లేని పరిస్థితుల్లో అప్పుడప్పుడు దేవుడు ఇంకా ఎందుకు మేలు చేయలేదు, ఇంకా ఎందుకు దేవుడు లేట్ చేస్తూ ఉన్నాడు అన్నట్లుగా విశ్వాసాన్ని, నిరీక్షణను కోల్పోయి బాధపడుతూ దిగులుతో ఉన్న సమయంలో ఈ అన్ని ఆలోచనలు కూడా వస్తాయి. వెంటనే శారా అన్నది, దాసిని పెళ్లి చేసుకో, ఇంకా ఇన్ని సంవత్సరాలైనా కూడా పిల్లలు కలగలేదు అనగానే ప్రేమవర్ల శారా మాట విని హాగర్ని పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు పిల్లలు కలిగారు, ఈమెకు పిల్లలు లేరు. ఇద్దరి మధ్యలో గొడవలు ఎక్కువయ్యాయి. ఇలా కొన్నిసార్లు తొందరపాటుతో దేవుడు మేలు చేస్తాడా లేదా, దేవుడు కార్యం చేస్తాడా లేదా అని ఎప్పుడు కూడా డౌట్తో, అవిశ్వాసంతో దేవుని ప్రజలు ఉండకూడదు. ఒక్కసారి దేవుడు మేలు చేస్తాను అన్నప్పుడు విశ్వాసంతో, నిరీక్షణతో మీరు ఎదురు చూచుదురుగాక. ఒకటి, అప్పుల సమస్యలతో ఒకవేళ మీరు ఉన్నారనుకోండి, విశ్వాసంతో, నిరీక్షణతో అభిషేకాన్ని పొంది ఆత్మీయతలో వర్ధిల్లే కొలది ఖచ్చితంగా మీ దుఃఖాన్ని దేవుడు సంతోషంగా మార్చుదురుగాక. రెండవది, అబ్రహాము కూడా ఎండిపోయిన భూమిలాగా తన జీవితం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ సంతానం లేదు. తొందరపాటుతో శారా మాట విని పెళ్లి చేసుకున్నాడు. కుటుంబంలో అసమాధానం ఎదురైంది. దేవుని యొక్క మాటలు ప్రకారము నడవకుండా స్వచిత్తానికి చోటిచ్చినప్పుడే దుఃఖము, కన్నీళ్లు జీవితంలో ఎదురవుతాయి. ఎప్పుడు కూడా మనకున్న తెలివితేటలు, జ్ఞానం మీద పడకూడదండి. దేవుడు చెప్పినట్లుగానే మనం చేయుదుముగాక. దేవుడు చెప్పాడు, ఖచ్చితంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని. కానీ మాట వినకపోవటం చేత దుఃఖము, గొడవలు, అసమాధానాలు వచ్చాయి. తర్వాత దేవుడు అబ్రహాంతో చెప్పాడు, 17వ అధ్యాయం 1వ వాక్యములో, నీవు నా ఎదుట నిర్దోషమై నడుచుకో. ఎందుకంటే మధ్యలో ఈ హాగర్ని పెళ్లి చేసుకోవడం, గొడవలు, అసమాధానాలు, వీటిని బట్టి మధ్యలో ఒకవేళ ప్రార్థన జీవితం తగ్గిపోయిందేమో. అంతవరకు దేవుడు ప్రార్థన అంటూ ఉండే అబ్రహాం ఇప్పుడు గొడవలు జరిగితే ప్రార్థన చేసుకుంటారా? ఇప్పుడు భార్యాభర్త గొడవ అయింది. ఇప్పుడు సపోజ్ కుటుంబాల్లో భార్యాభర్త ఉన్నారు, అబ్రహాం వలే ఇంకొక పెళ్లి చేసుకున్నాడు భర్త, ఆ కుటుంబంలో నెమ్మది ఉంటుందా చెప్పండి? ఉండదు. అంతవరకు పీస్ఫుల్గా, సమాధానకరంగా కొనసాగుతున్న కుటుంబం గొడవలు స్టార్ట్ అవుతాయి. ఎందుకు చేసుకున్నావు, నువ్వే కదా చెప్పింది, అందుకే చేసుకున్నాను అని ఇక గొడవలు ప్రారంభమవుతాయి. ఈ డిస్కషన్ మధ్యలోనే, ఈ గొడవల మధ్యలోనే ప్రార్థన చేసే మనసు కూడా పోతుంది. అలాంటి సమయంలో ఆశీర్వాదాలు మరి దేవుడు ఇవ్వటానికి అందుకే ఒక కండిషన్, ఇదిగో నీవు నా ఎదుట నిర్దోషమై నడుచుకో, నేను నీతో చెప్పాను అంతే. బైబిల్లో లోతుగా ఆలోచిస్తే దేవుడు అబ్రహాముతోనే మాట్లాడుతూ వచ్చాడు. అబ్రహాము దేవుడు చెప్పినట్లుగానే నడిపించబడాలి, స్వచిత్తాన్ని చేయకుండా, ఎవరు ఆలోచన చెప్పినా అది వినకుండా దేవుడు చెప్పినట్లుగానే చేయవలసిన ఆలోచన కలిగి ఉండాలి. కానీ ఆయా సమయాలలో తన భార్యని శారాకి చెప్పినా కూడా ఆమెలో ఒక అవిశ్వాసం, నిరీక్షణ లేని పరిస్థితుల్లో బాధపడుతుంది. తొందరపాటుతో హాగర్ని పెళ్లి చేసుకోమంటే గొడవలు, అసమాధానాలు వచ్చి అబ్రహాం టెన్షన్ పడి ప్రార్థన లేకుండా పోయింది. అయితే 17వ అధ్యాయం 1వ వాక్యంలో, నీవు నా ఎదుట నిందారహితుడివై ఉండము, అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని మరలా దేవుడు మాట్లాడితే అబ్రహాం ప్రార్థన చేసుకుంటున్నాడు, ప్రభువా నీ మాట వినకుండా
నేను నా సొంత ఆలోచన ప్రకారం ఇలా జరిగించాను గనుకనే నష్టం వచ్చిందని నిందారహితమైన హృదయం కొరకై ప్రార్థన చేసుకుంటూ ఉన్న సమయంలో ప్రేమిన వర్లరా ప్రభు అబ్రహాంని దర్శించి 17వ అధ్యాయం 10వ వాక్యంలో చూడండి. 17వ అధ్యాయం ఆదికాండం 17:10 నా నిబంధన ఎదురుగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. ఆ మాటను మీరు చూడండి. ఆదికాండం 17వ అధ్యాయం 10వ వాక్యం. నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. ఆ రోజుల్లో సున్నతి చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా పుట్టినటువంటి పిల్లలకి, మగపిల్లలకి సున్నతి చేస్తారు. కానీ ఆ సున్నతి కార్యక్రమాలు దేవుని ప్రజల జీవితాల్లో లేవు, కానీ హృదయంలో సున్నతి చేయబడుతూ ఉంది. హల్లెలూయా. సున్నతి అక్కడ రాయబడి ఉన్నది 10వ వాక్యంలో దేవుడు చెప్తున్నాడు. 17వ అధ్యాయం 1వ వాక్యంలో నీవు నా ఎదుట నిందారహితుడివై నడుచుకో అని చెప్పారు. మరి దేవుని కార్యాలు జరగాలి అంటే దేవుడు అంటాడు మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను, సున్నతి పొందవలెను. అబ్రహాము ఆయనకు పుట్టినటువంటి కుమారులందరికీ కూడా సున్నతి జరిగింది. కానీ ప్రవక్తల గ్రంథాల్లో రాయబడి ఉన్నది సున్నతి అనేది హృదయంలో జరగాలి, శరీరంలో కాదు. ఆ మాటను బట్టి పాత నిబంధన కాలంలో సున్నతి చేయటం ద్వారా దేవుడు ఆశీర్వాదాన్ని పొందటానికి అట్టివాళ్ళు సున్నతి పొందిన వాళ్ళే అర్హులుగా మార్చబడేవాళ్ళు. కాబట్టి అబ్రహాము దేవుడు చెప్పిన మాటను బట్టి సున్నతి చేయగా ప్రేమిన వర్లరా ఆ తర్వాత దేవుడు ఆయనకు సంతానాన్ని ఇచ్చి ఆశీర్వదించాడు. ఆదికాండం 22వ అధ్యాయము 16వ వాక్యములో సంతానాన్ని ఇచ్చి ఓ పరీక్ష, ఇంకా నా మాట ప్రకారము నడుస్తాడా లేకపోతే తొందరపాటు కలిగి నడుచుకుంటాడా లేదా అని ఒక కన్ఫర్మేషన్ కొరకై దేవుడు అంటాడు నీకు ఒకడే ఉన్న నీ కుమారుని బలి ఇవ్వమని చెప్తే దేవుని మాటను బట్టి తీసుకొచ్చి బలి ఇవ్వబోగా దేవుడు ఆపి ఈ మాట చెప్తున్నాడు, నీకు ఒకడే ఉన్న నీ కుమారుని వెనుతీయలేదు. ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా ఆశీర్వదించెదను. హల్లెలూయా. ప్రేమిన వర్లారా నీ సంతతి వారి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఒకటి, మీ జీవితాల్లో నూనె ఉండాలి. అభిషేకం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకున్న అప్పులు, రోగాలు, సమస్యలన్నీ కూడా దేవుడు తొలగించి వేయుదురుగాక. రెండవది, అబ్రహాము జీవితంలో నిందారహితమైనటువంటి జీవితం. కుటుంబ వ్యవస్థలు ఎక్కడ సొంత ఆలోచనకు చోటివ్వకుండా ప్రవర్తించకూడదు. కానీ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తమే మీరు చేస్తూ ఉన్నప్పుడు ప్రభు చేసిన వాగ్దానాలు మీ పట్ల నెరవేర్చబడతాయి. నిందారహితమైన జీవితాన్ని బట్టి, ప్రార్థనను బట్టి, దైవభక్తిని బట్టి, పరిశుద్ధతను బట్టి ప్రేమిన వర్లరా ప్రతి ఆశీర్వాదాన్ని మీరు మీ సంతతి వాళ్ళు పొందుదురుగాక. యోబు గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 21వ వాక్యములో కూడా పాత నిబంధన కాలంలో హన్నా అనే ఆ స్త్రీ కూడా యెహోవా హన్నాను దర్శింపగా 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడైన సమూయేలు యెహోవా సన్నిధి నుండి ఎదుగుచూండెను అని రాయబడి ఉన్నది. అబ్రహాము తన కుమారుడికి తన దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందటానికి దేవుడు అంటాడు నిందారహితమైన జీవితాన్ని చేయమని. ఆ నిందారహితమైన జీవితాన్ని బట్టి దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. అదేవిధంగా హన్నా గురించి ఆలోచిస్తే ఆమె కూడా ఎండిపోయినటువంటి కుటుంబం వలె ఆమె జీవితం ఉంది. ఆమెకు కూడా పెళ్ళి అయింది, కానీ పిల్లలు లేరు. అబ్రహాముకు కూడా ఎండిపోయిన అనుభవం ఏంటంటే అన్ని విధాలుగా ఆశీర్వాదాలు ఉన్నాయి, కానీ పిల్లలు లేరు. కానీ ప్రేమిన వర్లరా హన్నా కూడా ఆమె దైవభక్తి కలిగిన స్త్రీ కాబట్టి దేవుడు మేలు చేయలేదు, ఎంత ప్రార్థన చేసినా నా ప్రార్థన ప్రభువుకి వినిపించట్లేదా అని ఒకవేళ ప్రార్థనని మానివేయవచ్చేమో. కానీ అలా మానకుండా ఏట దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండేది. కానీ మొదటి అధ్యాయం 10వ వాక్యములో బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి ప్రభు దగ్గర కన్నీళ్లతో ప్రార్థన చేస్తుంది. ఒకవేళ సంతానం లేని వాళ్ళు
సంతానం లేదు అని బాధపడిన అవసరం లేదండి. ఈ మాటను బట్టి హన్నావలే కన్నీళ్లతో ప్రభు దగ్గర అడిగి చూడండి, ఖచ్చితంగా నా దేవుడు మీకు సంతానాన్ని దయచేదురుగాక. పిల్లలు లేరు, సంతానం లేదు, వాళ్ళు ఇలా అంటూ ఉన్నారు, వీళ్ళు ఇలా అంటూ ఉన్నారు, బంధువులు అలా తిడుతూ ఉన్నారు, గొడ్డుబోతం తిడుతున్నారు అని అప్పుడప్పుడు కొందరు చెప్పి బాధపడుతూ ఉంటారు. మనుషులు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, కానీ ఆ మాటలు పట్టించుకోకూడదు. హన్నా జీవితంలో అలాగే జరిగింది. భర్త ఇంకొక పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఆమె కూడా ఎలా మా పెనిన్న 1వ అధ్యాయం 2వ వాక్యంలో చూడండి. వీరిలో ఒకదాని పేరు హన్నా, 2వ దాని పేరు పెనిన్న. పెనిన్నాకు పిల్లలు కలిగిరి కానీ 6వ వాక్యంలో మీరు చూస్తే యెహోవా ఆమె హేతువును బట్టి చూడండి, ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసికించుటకై ఆమెకు కోపం పుట్టించుచు వచ్చును. 2 సందర్భాలు మీకు చెప్తున్నాను. ఒకటి, అబ్రహాం జీవితంలో ఎండిపోయిన ఎడారు లాంటి అనుభవాలు వాళ్ళ జీవితంలో, అంటే అన్నీ ఉన్నాయి కానీ సంతానం లేని పరిస్థితుల్లో భార్య మాట విని హాగర్ని పెళ్లి చేసుకుంటే గొడవలు, అసమాధానాలు వచ్చాయి. నిందారహితమైన జీవితం చేయలేని పరిస్థితుల్లో ప్రార్థనను, దైవభక్తిని కోల్పోతూ వచ్చారు. ఇక్కడ భర్త కూడా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అని చెబుతూ ఉన్నాడు. పిల్లలు లేరు కదా అని ఇంకొక పెళ్లి చేసుకున్నాడు. అందుకే యేసయ్య గారు ఈ సందర్భాన్ని ఇలా చెప్పేవాళ్ళు, మహానగరంలో మాయగాడంట. భార్య నేను ప్రేమిస్తున్నాను, బాగా చూసుకుంటున్నాను అంటనే ఉంటాడు, ఇంకో పెళ్లి చేసుకున్నాడు. ప్రేమిని వర్లారా, ఇలాంటి పరిస్థితుల్లో హన్నా ఆమె ఏం చేసిందంటే, ఆమె కూడా సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియకు పెనిన్న ఆమెను విసికించుటకై, నీకు పిల్లలు లేరు. ఇక ఆడవాళ్ళ డిస్కషన్ ఎలా ఉంటే తెలుసు కదా, గొడ్డుపోతానా అది ఇది అంటారు కదా, అట్లా అదే పాయింట్అవుట్ చేసి మాట్లాడుతూ ఉన్నప్పుడు దుఃఖము, బాధ, వేదన కలిగి విసికి వేసారి చనిపోయేవాళ్ళు లోకంలో ఉన్నారు. కానీ హన్నా అలాంటిది కాదు. దేవుడు ఖచ్చితంగా నా పట్ల మేలే చాస్తాడు, నా నింద అవమానం తొలగించబడి రెట్టింపు ఘనత కలుగుతుంది అని ఓ అచంచలమైన విశ్వాసంతో ఆమె అంతవరకు మామూలుగా ప్రార్థన చేసుకునేది. కానీ కన్యలతో బహు దుఃఖాక్రాంతురాలై ఆమె బాధ అంతా ప్రభు దగ్గర చెప్పుకొని ప్రార్థిస్తూ ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సందర్భాన్ని ఒక సంతానం లేని వాళ్ళు ప్రేమిని వర్లరా హన్నా వలె కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. ప్రార్థనలో ఎన్నో రకాలు ఉన్నాయి. మోకాళ్ళు ప్రార్థనలు ఉన్నాయి, చేతులెత్తి ప్రార్థించే అనుభవాలు ఉన్నాయి. కానీ ప్రార్థనలో శ్రేష్టమైన ప్రార్థన ఏంటో తెలుసిన కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన. ఒక మనుషుల దగ్గర వెళ్ళి ఆశీర్వాదాల కొరకు ఏడ్చి మనం కొన్నిసార్లు ఆయా సందర్భాల్లో బాధపడుతూ ఉంటారు. మనుషుల దగ్గర ఏడవడం కంటే ప్రభు దగ్గరికి వచ్చి కన్నీళ్లు విడిచి మీ పరిస్థితులన్నీ ప్రభుతో చెప్పుకొని వెళ్ళి చూడండి. బైబిల్లో వ్రాయబడి ఉన్నది, ఆమె ప్రార్థన చేసుకొని వెళ్ళిన నాటి నుండి ఆమె దుఃఖముఖిగా లేదు. పరిస్థితులు ఏ ఒక్కరూ అర్థం చేసుకోలేరు, కానీ ప్రభు మాత్రమే అర్థం చేసుకోగలడు. సంతానం లేని వాళ్ళే కానీ, ఉద్యోగాలు లేకుండా బాధపడుతున్న వాళ్ళే కానీ, ఇప్పుడు చాలామంది డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. 8, 11, 15 అనుకుంటా 3 రోజులు ఎగ్జామ్స్ ఉన్నాయి. దేవుడు చక్కటి ఉద్యోగాలు మన సహోదరులకి ప్రభు దయచేయుదురుగాక. తన పిల్లల్ని దేవుడు ఎన్నడూ కూడా చేయి విడిచిపెట్టేవాడు కాదు. ప్రభు దగ్గరికి వచ్చి కన్నీళ్లతో ఆమె ప్రార్థన చేసుకుంటే ఓ జయ జీవితాన్ని ఇచ్చాడు. మగబిడ్డ అంటే జయ జీవితానికి గుర్తు. ఆమెకు సంతానాన్ని ఇచ్చారు. ఆమెను ఆ బాలుడైన సమయాలను తీసుకొచ్చి మందిరానికి అప్పచెప్తే మరలా ఆమెకు ఇంకా 5 మంది పిల్లల్ని ఇచ్చాడు. అందుకే వాక్యం కూడా చెప్తూ ఉంది, అడుగు వాటికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా మన దేవుడు కార్యములు చేయునుగాక. కానీ ప్రేమిని వర్లరా, ఎండిన భూమి లాంటి ఒక అనుభవం మీ జీవితంలో ఉంటే అలాగే బాధపడిన అవసరం లేదు. కానీ ప్రభు దగ్గరికి వచ్చి కన్నీళ్లతో ప్రార్థన చేశారనుకోండి, కన్నీటి ప్రార్థనను బట్టి 2వ అధ్యాయం 1వ వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలని రక్షణను బట్టి నేను సంతోషించుచు ఉన్నాను. ఒకసారి ఆలోచించండి,
ఆమె సంతానాన్ని పొందిన తర్వాత ఆమె ఎంత సంతోషపడి ఉండొచ్చు, ఎంత ఆనందపడి ఉండొచ్చు ఆలోచించి చూడండి. అప్పుడప్పుడు కొందరు అలియా వచ్చి ప్రార్థన చేయండి అన్నప్పుడు వాళ్ళ ముఖాలు సంతోషం. ఎందుకంటే అంతవరకు నిందను అనుభవించి ఉంటారు. ఆ మధ్య ఒక కుటుంబం, వాళ్ళకి పెళ్ళి 20 సంవత్సరాలండి. నేను చెప్పాను దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అన్నప్పుడు ఆ మాటను బట్టి వాళ్ళ ఇంట్లో ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేశాం. ఆ తర్వాత దేవుడు వారికి 20 సంవత్సరాల తర్వాత చూడండి, నాకు తెలిసి అదే చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళకి దేవుడు సంతానాన్ని ఇచ్చాడు, 20 years ఆఫ్టర్. కాబట్టి దేవుడు ఎవరైతే కన్నీటి ప్రార్థన చేస్తారో వారి జీవితాలలో ఉంటున్న ప్రతి నిందను, అవమానాన్ని, దుఃఖాన్ని సంతోషంగా మార్చుదురుగాక. 42వ అధ్యాయం యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వాక్యంలో కూడా మీరు చూడండి. యోబు జీవితంలో కూడా యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేయగా యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. పూర్వము కలిగిన వాటికంటే 2 అంతల అధికముగా అతనికి దయచేసిన రాయబడి ఉంది. వాక్యంలో రాయబడి ఉంది, నీ సంతతి వారి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను నిన్ను ఆశీర్వదిస్తానని. ఇది పరిశుద్ధాత్మతో కూడినటువంటి ప్రవచన వాక్యం. ఒకటి, దేవుని ఆత్మ, దేవుని ప్రజలు పొందినప్పుడే ఆశీర్వాదాలు కూడా వస్తాయి, నూనె ఉండాలి. రెండవది, అబ్రహాము జీవితంలో నిందారహితమైన జీవితం, హన్నా జీవితంలో ఉంటున్న ఆ ప్రార్థన జీవితాన్ని బట్టి దేవుడు మీ సంతతిని ఆశీర్వదించుదురుగాక. మునపమైతే చెప్పినట్లుగా మరలా చెప్తూ ఉన్నాను, ఆత్మ సంబంధమైన అనుభవాల గుండా దేవుని ప్రజలు మీరు నడిపించబడ్డప్పుడు భౌతికమైన ఆశీర్వాదాలు కూడా అప్పుల విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, ప్రతి విషయంలో నా దేవుడు మిమ్మల్ని దీవించుదురుగాక. ప్రభువుని వెతకకుండా ఏవి కూడా దొరకవు. అందుకే అంటారు, అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదు. మమ్మీ అన్నం పెట్టవా అని అంటేనే మమ్మీకి తెలిసిద్ది. అడగకుండా మౌనంగా బొడ్డోడు కూర్చున్నాడు అనుకో, ఎలా తెలిసిద్దండి? వెంటనే ఆకలేసిన వెంటనే మమ్మీ అన్నం పెట్టు అంటారు. అలాగే ప్రభు దగ్గర మాటి మాటికి వచ్చి అడుగుతూనే ఉండాలి, మీరు మేలులు పొందేంత వరకు. యోబు కూడా అలాగే, ఆయన కూడా బైబిల్లో రాయబడి ఉన్నది, ఆయన యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవునిందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినవాడు. ఆయనలో ఉంటున్న ఆత్మ సంబంధమైన అనుభవాలను బట్టి దేవుడు యోబును ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మొదటి అధ్యాయము మొదటి 3 వాక్యాల్లో మీరు గమనించినట్లయితే యోబు ఆయనలో ఉన్న సాక్ష్య జీవితం ఏంటంటే యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఆ అధ్యాయంలో మొదటి వాక్యంలోనే చూడండి, ఓజు దేశంలో యోబు అనే భక్తుడు ఉన్నాడు. నాబోతు గురించి బైబిల్లో రాయబడి ఉంది, నాబోతు అనే మనిషి ఉన్నాడు, అతను తాగుడుపోతాడు, తిట్టుపోతాడు, పనికి మాలినవాడు అని. కానీ ఇక్కడ యోబు గురించి ఆ అధ్యాయం ప్రారంభంలోనే టెస్ట్ మని సాక్ష్యం ఎలా ఉందో చూడండి. యోబు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అందును బట్టే నెక్స్ట్ వాక్యాల్లో ఆశీర్వాదాలు కూడా లీస్ట్ వ్రాస్తారు. చూడండి ఆ మాటని. 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఇవ్వబడిన గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను అని మొదట ఆయన క్యారెక్టర్స్, స్వభావాలను రాస్తారు. చూడండి, ముందుగా ఆశీర్వాదాలు రాయలేదు. మొదట యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవునియందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు. ఆయనలో ఉంటున్న ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుడు ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించబడ్డాడు అనేది ఆ మాటలు రాయబడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రేమను వర్లరా, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను అనే ఆ వాగ్దానాలు మీ జీవితాలు నెరవేర్చబడాలి అంటే
ఇప్పుడు యోబులో ఉంటున్న ఈ 4 స్వభావాలు ప్రతి ఒక్కరి జీవితాలలో కలిగి ఉందుముగాక. ఆశీర్వాదాలు అనేవి మనిషి యొక్క స్వభావాలు, క్యారెక్టర్స్ని బట్టి ఆధారపడి ఉంటాయి. మీరు చెడుతనంలో ఉండండి నేను ఆశీర్వదిస్తానని దేవుడు కాదు. మీరు భయం లేకుండా విచ్చలవిడిగా ప్రవర్తించండి నేను ఆశీర్వదిస్తానని దేవుడు కాదు. రైచియస్నెస్, నీతి, న్యాయము, యథార్థత ఇవి క్రీస్తులో ఉంటున్నటువంటి స్వభావాలు. సంఘానికి దేవుడిచ్చిన ఉపదేశ క్రమంలో ప్రాముఖ్యమైన మాట ఏంటంటే నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. అంతే. ఆ పరిశుద్ధులై ఉండుడి అనే ఆ మాటలోనే ఈ స్వభావాలన్నీ కూడా అందులో ఉన్నాయి. దాంట్లో యథార్థత, న్యాయము, భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించడం. కాబట్టి ప్రభు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలి అంటే బయట ఉన్న పర్సనాలిటీని చూసి దేవుడు ఎప్పుడు ఆశీర్వదించడండి. మనలో ఉంటున్న అంతరంగ స్వభావాలను బట్టి దేవుడు ఆశీర్వదించుదురుగాక. సరే, ఆశీర్వదించబడ్డాడు, కానీ ఆయనకు ఒక విశ్వాసపు పోరాటం వచ్చింది. దేవుని ప్రజల జీవితాల్లో ప్రేమిన వర్లరా ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగానే ప్రభు నడిపించాడు. మధ్యలో ఈ ఎడారి ఎండిపోయినటువంటి అనుభవాల గుండా కూడా దేవుని ప్రజలు నడవాలి. అన్నీ అనుకూలంగా నడిపించబడితే మాటినం కాబట్టి అన్నీ అనుకూలంగా లగ్జరీగా కొనసాగుతూ ఉంటే బైబిల్లో లోకాసువార్తలో రాయబడి ఉంది, ఇహలోకమందు ఐశ్వర్యవంతుడు సుఖభోగాలు అనుభవించి నరకములు యాతన పడ్డాడు. కానీ లాజరు ఈ లోకములో ఉన్నప్పుడు శ్రమ పొందాడు కాబట్టి పాతాళ పరదేశంలో ఆయన విశ్రాంతి స్థలములో ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రజల జీవితాలని దేవుడు ఏ విధంగా నడిపిస్తాడంటే మీరు ప్రభువుని నమ్ముకొని యథార్థత కలిగి న్యాయంగా చెడుతనాన్ని విసర్జించి భక్తిగా పర్ఫెక్ట్గా మీరు నడిపించబడుతూ ఉన్నా కూడా ఖచ్చితంగా సఫరింగ్స్, కష్టాల గుండానే మనము నడిపించబడితేనే ఆ తర్వాత ఆశీర్వాదాలు కూడా ఉంటాయి. హల్లెలూయా. భీమవరం దగ్గర ఒక తల్లిగారు తెలుసు, ఆమె చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎంతోమందికి సువార్త చెప్పి మందిరాన్ని తీసుకొచ్చి 100-120 మందికి బాప్తిస్మాలు ఇప్పించి సంఘములో చేర్చింది ఆమె. అంత వైరాగ్యంగా విశ్వాసంగా కొనసాగుతున్న ఆమె కుటుంబంలో ఒక లోటు ఏంటంటే భర్తకు రక్షణ లేదు, కుటుంబంలో ఉంటున్న వాళ్ళకి రక్షణ లేదు, అందరూ విగ్రహారాధికులే. ఆ విషయంలో చాలా బాధపడుతూ వచ్చేది. కానీ చెప్తూ ఉండేవాళ్ళు, ఖచ్చితంగా ఒక రోజున దేవుడు దర్శిస్తాడు, మీ యొక్క భక్తి నీతి ఎప్పుడు కూడా వ్యర్థం కాదు అని చెప్పినప్పుడు ఈ రోజుల్లో గమనిస్తే వాళ్ళ కుటుంబంలో భర్త, పిల్లలు అందరూ ప్రభు పరిచర్లు కొనసాగుతూ ఉన్నారండి. హల్లెలూయా. ఎండిపోయిన ఎడారి లాంటి అనుభవంలో నడిపిస్తాడు. ఒకవైపు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా ఉన్నా ఖచ్చితంగా విశ్వాసపు పరిశోధనలు ఎదురవుతాయి. అప్పుడు మనకు కూడా యోబు లాంటి మాటలే వస్తాయి. తల్లి గర్భంలో చచ్చిపోయి ఉన్నా బాగుండు, అప్పుడే పుట్టినప్పుడే చనిపోయింటే బాగుండు కదా, ఈ శ్రమ ఎందుకు అని ఆయా సందర్భాల్లో బాధపడుతూ ఉంటాము. కానీ యోబు అంటాడు, నేను ఇప్పుడు శోధింపబడుచు ఉన్నాను, తర్వాత సువర్ణం వలె కనబడుతాను అని విశ్వాసంతో నిరీక్షణతో ఎదురు చూచాడు కనుక 42వ అధ్యాయం 10వ వాక్యానికి వచ్చేసరికి రెండంతలుగా దేవుడు యోబును ఆశీర్వదించాడు. అట్టి దీవెనలు నా దేవుడు మీకు అనుగ్రహించుదురుగాక. కానీ విశ్వాసపు పరిశోధనలు మీరు జయించగలగాలి. సఫరింగ్స్ వస్తాయి, కానీ రెండంతల దీవెనలు కావాలి అంటే ప్రభు మీద ఉంచిన విశ్వాసములో నా దేవుడు మిమ్మల్ని స్థిరపరచునుగాక. అగ్ని వంటి శోధనలు వచ్చినా కూడా తట్టుకొని నిలబడగలిగితే ఆ తర్వాత మనం విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు బహుమతిని ఇస్తాడు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము మొదటి 3 వాక్యాల్లో కూడా గమనిస్తే పెంతెకోస్తు దినము పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను, విభాగింపబడినట్టుగా వారికి కనబడి ఉరాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ప్రేమిన వర్లరా, 4వదిగా పాత నిబంధన కాలంలో భక్తులు ఉన్నారు, వాళ్ళు అభిషేకాన్ని పొంది ఉన్నారా అని ఒకవేళ మనం ప్రశ్న అడిగితే
అభిషేకం పొందిన వాళ్ళల్లో మంచి స్వభావాలు ఉంటాయి. మంచి స్వభావాలు కలిగి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అభిషేకాన్ని పొందిన వాళ్ళు అని మనం గ్రహించాలి. యోబు మంచి స్వభావాలు కలిగినవాడు, అబ్రహాము మంచి స్వభావాలు కలిగినవాడు, హన్నా కూడా దైవభక్తి కలిగిన స్త్రీ, ప్రవక్తల శిష్యుల్లో ఉన్న ఆమె కూడా దైవభక్తి కలిగిన స్త్రీయే. పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎలా క్రియ జరిగిస్తూ వచ్చాడంటే వాళ్ళల్లో ఉన్న మంచి స్వభావాలను బట్టి వాళ్ళు అభిషేకించబడ్డవాళ్ళు అని చెప్పవచ్చు. ఎలాగని ఒకవేళ అడిగితే గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం. ఆత్మఫలం ఏమనగా శరీర స్వభావాలు ఉన్నాయి, ఆత్మ స్వభావాలు ఉన్నాయి. ఆత్మ స్వభావాలు ఏంటంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రికలో జిహ్వా ఫలము 10 రకములైన ఆత్మఫలాలు ఉన్నాయి. ఆ ఆత్మఫలాలు మంచి స్వభావాలు. అవి ఆ స్వభావాలు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ఆత్మ అభిషేకాన్ని పొందిన వాళ్ళు అని మనం గ్రహించాలి. హల్లెలూయా. క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి దేవుని యొక్క ఆత్మ డైరెక్ట్గా 120 మంది మేడగదిలో కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటే వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నుండిను అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద ఉరాలగా పాత నిబంధన కాలంలో వాళ్ళ స్వభావాలను బట్టియే మనం చెప్పవచ్చు వీళ్ళు అభిషేకించబడ్డవాళ్ళు. క్రొత్త నిబంధన కాలంలో దేవుని ఆత్మ డైరెక్ట్గా ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడుతూ వచ్చారు. అన్య భాషలు వేరు, నానా భాషలు వేరు. నానా భాషలు వేరు. అన్య భాషలు అన్నప్పుడు నత్తివాని పెదవులు, యెషయా గ్రంథంలో రాయబడి ఉన్నది. నత్తివాడు ఎలా మాట్లాడతాడో ఆ విధంగా. కానీ ఆ అన్య భాషలు దేవునితో మాట్లాడే దేవదూతల భాషలని కీర్తనలో రాయబడి ఉన్నది. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది ఉన్నారా లేదా అనటానికి ఈ అన్ని భాషలే గుర్తు. ఇది బహిరంగమైన గుర్తు అని గ్రహించాలి. బహిరంగమైన గుర్తు. ఆ అనాయింటింగ్ పవర్ ఉన్నప్పుడు ప్రేమిన వర్లరా జయ జీవితాన్ని దేవుని ప్రజలు జీవించగలరు. మారుమనసు పొందిన, అభిషేకాన్ని పొందిన దేవుని యొక్క ఆత్మశక్తి లేకపోతే జయ జీవితాన్ని జీవించలేరండి. పాత నిబంధన కాలంలో వాళ్ళలో ఉంటున్న స్వభావాలు మంచితనాన్ని కాచుకుంటూ ఉండటాన్ని బట్టి ఆశీర్వాదాలు వచ్చాయి. కానీ క్రొత్త నిబంధన కాలంలో అభిషేకాన్ని దేవుని ప్రజలైన మనము కాచుకుందుముగాక. దేవుని ఆత్మను మీరు దుఃఖపరచుకుడి అని పత్రికల్లో ఒక మాట రాయబడి ఉంది. దుఃఖపరచబడి ఎప్పుడు వెళ్ళిపోతాడు దేవుని ఆత్మ, ఎప్పుడు నివసిస్తాడు అంటే ఉదాహరణకి బైబిల్లో గమనిస్తూ ఉన్నాం. సౌలు దేవుని ఆత్మను పొందినప్పుడు అతనిలో క్రొత్త మనసు వచ్చెను అని. కానీ దావీదు మీద విషపు చూపు చూడగా దేవుని ఆత్మ వెళ్ళిపోయి దురాత్మ అతనిలో ప్రవేశించింది. డిపెండ్ అపాన్ ద క్యారెక్టర్స్, స్వభావాలను బట్టి దేవుని ఆత్మ మనలో నివసించునుగాక. అసూయ ఎప్పుడైతే కోపము, ద్వేషము, అసూయ ఈ సౌలు జీవితంలో ప్రవేశించిందో దేవుని ఆత్మ వెళ్ళిపోయి దురాత్ముడు ప్రవేశించాడు. కాబట్టి ప్రేమిన వర్లారా అట్టి స్వభావాలన్నీ కూడా దేవుని ప్రజలైన మన జీవితాల్లో మరలా రాకుండా ఉండాలి అంటే మరలా దేవుని ఆత్మను పొందుకొని ఆ స్వభావాలన్నిటినీ కూడా అగ్నితో కాల్చివేసి ఆత్మపూర్ణులుగా ఉన్నప్పుడే దేవుని ఆత్మ ప్రతి ఒక్కరిలో నివసిస్తూ ఉంటుంది. ఆ ఆత్మ ఏం చేస్తుందంటే ప్రభు యొక్క రాకడకై సిద్ధపడేటట్లుగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వాక్యములో మనం గమనిస్తే దేవుని ఆత్మ నింపుదలని మీరు కాచుకుంటూ ఉండాలి. ఒక్కసారి దేవుడు అభిషేకిస్తాడు, ఆ అభిషేకాన్ని కాపాడుకోవాలి. కాపాడుకోలేకపోవటానికి గల కారణం ఏంటంటే సౌలులో ఉన్నటువంటి కోపము, అసూయ, ద్వేషము ఇవి ఉన్నాయనుకోండి, అట్టి వాళ్ళ జీవితాల్లో మనసులో దేవుడు ఉండటానికి అవకాశం లేదు, వెళ్ళిపోతాడు. సాతాను యొక్క స్వభావాలు ఏంటంటే కోపము, ద్వేషము, ఈర్ష్య కలిగి సౌలు దావీదును చంపాలని ముమ్మారు ఈట విసిరాడు, తప్పించుకొని పారిపోయాడు. వీణే సితార వాయించగానే అతనిలో ఉన్న దురాత్మ అణిగిపోయేది, మరలా విజృంభించేది. అప్పుడప్పుడు దయ్యాలు పట్టిన వాళ్ళు వస్తారు, యేసు రక్తం పాట పాడంగానే ఎగురుతాయి, డ్యాన్స్ చేస్తాయి.
ఆపంగానే అవి కూడా మౌనం అవుతాయి. అలాగే దేవుని యొక్క శక్తి దేవుని ప్రజల జీవితాల్లో ఎంతగా ఉంటుందో ప్రేమిన వర్లరా, ఆత్మపూర్ణులుగా ఆత్మ పూర్ణతని కాపాడుకుంటూ రావాలి. ఎంతవరకు అంటే మనం కనుమూసేంత వరకు, ప్రభు రాకడ వరకు దేవుని ఆత్మని మీరు దుఃఖపరచకుండా మీలో నివసించేటట్లుగా మనలో ఉంటున్న ప్రతి చెడు స్వభావాలు పరిపూర్ణంగా తొలగించబడి క్రీస్తును ధరించుకుందాముగాక. అప్పుడు జరిగే ఒక క్రియ ఏంటంటే, మృతులలో నుండి యేసును లేపిన వాడిని ఆత్మ మీలో నివసించిన ఎడల లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా చూడండి తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ప్రస్తుతం సంఘంలో ఎవరు క్రియ జరిగిస్తూ ఉన్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు క్రియ జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనల్ని పరిపూర్ణులుగా చేసే పని పరిశుద్ధాత్మనికి అప్పగింపబడింది. ఎవరైతే దేవుని ఆత్మను పొంది ఉంటారో వాళ్ళు ఒక రోజున జీవింపబడతారు. అంటే ఒకవేళ చనిపోయి సమాధిలో పెట్టబడితే క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు దేవుని ఆత్మ పొందిన వాళ్ళు ఈ క్షయమైన శరీరాన్ని విడిచిపెట్టి అక్షయ శరీరాన్ని ధరించుకొని ప్రభు దగ్గరికి వెళ్తారు. అట్టి విశ్వాసము నిరీక్షణ కలిగే ఈ మార్గంలో మనం నడిపించబడుతూ ఉన్నాం. మనకు ఒక నిరీక్షణ ఏంటంటే, మారు మనసు పొంది బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది ఉన్నప్పుడు ప్రభు రాకడలో మనం ఎత్తబడుతాము అనే ఒక నిరీక్షణతోనే ఇలా ప్రభు సన్నిధికి వచ్చి ఆత్మతో నింపబడి నీతిని పరిశుద్ధతను మనం అనుసరించి నడుచుకున్నట్టు ద్వారా దేవుడు ఆ ప్రతిఫలాన్ని పరలోక పట్టణాన్ని దేవుడు మనకు స్వాస్థ్యంగా దయచేయుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను అని పరిశుద్ధాత్మను గురించి వాగ్దానంతో ప్రవచించిన మాటలు ఇవి. పూర్వము ప్రవక్తల ద్వారా దేవుడు ఎన్నో ప్రవచనాలు తెలియచేశాడు. ఈ మాటను బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా జీవితంలో నా ఇంట్లో నూనె ఉండాలి యేసయ్యా. ప్రవక్తల శిష్యుల్లో తన యజమానుడు అప్పులు చేసి చనిపోయాడు. ఆమె ఆశీర్వదించబడాలి అన్నప్పుడు శిష్యుడైన ఎలీషా